మన్యం ప్రజలు ఆదివాసీల సమస్యలపై పాలకులు చిన్నచూపు చూస్తున్న అంశమిది. ఇదిగో అదిగో అంటారే తప్ప పరిష్కార మార్గం వెతికేందుకు ముందుకు రావడం లేదు. దాంతో పార్వతీపురం మన్యం జిల్లాలో పేద ప్రజానికం గొంతెండి నానా తంటాలు పడుతున్నారు. పైగా నిధులు పక్కదారి పడుతుంటే ఏమీ చేయలేని దుస్థితి కూడా కనిపిస్తోంది. తాగునీరు అందిస్తామని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి తోడేశారు. దొరికినంత దోచుకో అనే సిద్ధాంతాన్ని పక్కాగా అమలు చేశారు. నీటి సరఫరా కోసం వేసిన పైపులు గత పాలకుల నైజానికి నిదర్శనంగా నిలిచాయని అక్కడ ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. గుక్కెడు నీటి కోసం గ్రామీణులు కొండకోణంలోనే వెతుకులాటతో జీవితాన్ని గడిపేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జలం లేని జల్ జీవన్ మిషన్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రజలు తాగునీరు కోసం పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కావు. మైదాన ప్రాంతాల్లో ఉన్నవారు నేలబావుల వైపు, కొండా కొనల్లో కాలం వెళ్లదీస్తున్న ఆదివాసీలు నీటి చలమలపై పరుగులు తీసిన కష్టాలు కడతేరే దాఖలాలు కానరావడం లేదు. కాలం ఏదైనా కన్నీటితో గొంతు తడుపుకునే సందర్భాలు ఇక్కడ కోకొల్లలు. ఈ ప్రాంత ప్రజలు తాగునీరు కోసం పడుతున్న కష్టాలు గత పాలకులకు అధికారులకు కాసుల వాన కురిపించింది. జల్ జీవన్ మిషన్ పథకం కోట్ల కట్టల వరద పారించింది. జిల్లాలోని 15 మండలాల్లోని 452 పంచాయతీలు, 2253 హ్యాబిటేషన్ గ్రామాలకు గాను 2011లో 494 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 657 పనులు పూర్తయినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం లెక్కల్లో చూపిస్తున్నారు. ఇంకా 762 పనులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. కొండ కోన మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రతి పేదవాడికి, ప్రతి గిరిజనుడికి కూడా సురక్షితమైనటువంటి తాగునీరు అందే విధంగా ఈ పథకాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు మన్యం జిల్లాలో పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అనేక గ్రామాల్లో, అనేక గిరిజన ప్రాంతాల్లో కలుషితమైనటువంటి తాగునీరు తాగి గిరిజనులు రోగాల బారిన పడే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో మృత్యువుకు కూడా చేరువవుతున్నారనేటువంటి అనేక సందర్భాలు మన్యం జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకునే విధంగా, లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ జల్ జీవన్ మిషన్ అనే పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రతి ఒక్క మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా తాగునీరు అందే విధంగా కృషి చేయాలని, చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తిని అన్న చందంగా నాటి వైసీపీ నేతలు, అధికారుల తీరు స్పష్టంగా కనిపిస్తోంది. నీటి సరఫరా కోసం భూమిలో పైపులు పాతారు. కొన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు బిగించారు. అయితే అందులో నీటి సరఫరా విషయాన్ని గాలి కుదిలేశారు. భూగర్భ జలాన్ని తరలించడానికి బోరుబావులు తవ్వించి నీటి ట్యాంకుల నిర్మాణాలు చేయవలసి ఉండగా పలుచోట్ల పాత బోరుబావులకు కనెక్షన్లిచ్చి పాత నీటి ట్యాంకులు నింపి నీటి సరఫరా చేయాలన్న అధికారుల చర్యలు పలు గ్రామాల్లో పూర్తి స్థాయిలో బెడిసికొట్టాయి. కొన్ని గ్రామాల్లో పైపులు, ఇంటి ముందున కొళాయిలు ఎండమావులకి పిన్నమ్మ పిల్లలుగా దర్శనమిస్తున్నాయి. వందల గ్రామాల్లో అయితే జల్ జీవన్ మిషన్ వైసీపీ నేతలకు, చేతివాటం అధికారులకు చేతులు బాగానే తడిపిందనే ఆరోపణలు ఇక్కడ ఎవరిని కదిపినా గుక్క తిప్పకుండా గొంతులు వినిపిస్తున్నాయి. డిఈలు, ఏఈలు అలాగే అధికారులు అందరూ చెప్తున్నారు. కనీసం ఈ జల్ జీవన్ మిషన్ వల్ల చాలా చోట్ల నీరు అనేది ప్రతి కుళాయికి నీరు, ఇంటింటి కుళాయికి నీరు అని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ కుళాయిలకి వాటర్ అనేది రావడం లేదు. మనం ఏదో సుదూర ప్రాంతాల నుండి పని చేసుకుంటూ అడవికో, లేకపోతే కొండకో, లేకపోతే గుడ్డుకో, మెట్టు పనులు చేసుకుంటూ వచ్చి ఇంటి దగ్గరే నీరు వస్తాయని అనుకున్నా ఈరోజు నీరు అనేది రావడం లేదు. పాత జలజీవన్ మిషన్లో పాత బోర్లకే కనెక్షన్ ఇచ్చి, అలాగే పాత ట్యాంకులకే కనెక్షన్ ఇచ్చి, పాత పైపులకే కనెక్షన్లు ఇచ్చి జలజీవన్ మిషన్ అనేది చేస్తున్నారు. కానీ కొత్త బోర్లు ఎక్కడ కొట్టే పరిస్థితి లేదు. నీరు జీవనాధారం, నీరు నిత్యావసరాల్లో ప్రధానం. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని మన్యసీమల కష్టాలు అక్షరాలకు అందని విధంగా మారాయి. ఇలా కొండల నుంచి వచ్చే నీటి ధారల్ని ఒడిసిపడుతూ పిల్లా పాపలు భుజాలపై కావుళ్లతోనూ, నెత్తి మీద కుండలతోనూ మోసుకొచ్చే దృశ్యాలు ఇక్కడ షరా మామూలుగానే కనిపిస్తున్నాయి. గత పాలకుల పాపాలకు నేటికి ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో
జేజేఎం ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అయితే ఈ జేజేఎం ప్రోగ్రాం ఏర్పాటు చేసిన గ్రామాల్లో పూర్తి స్థాయిలో నీటిని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ ఈ కొన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో జరగకుండా తూతూ మంత్రంగా ఈ పనులన్నీ జరిగాయి. వీటిని మరి ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వీటిని పర్యవేక్షించి పూర్తి స్థాయిలో అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతలో కొంత కదలిక ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని గ్రామాలకు నీరు సరఫరా చేసేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతిలోగా నీరు సరఫరా చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. కొన్ని అగ్రిమెంట్ అయిన తర్వాత కొన్ని చేయలేకపోయాము. అవన్నీ కూడా 1440 పనులు ఉన్నాయి. ఇంకా ఏంటంటే కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ కోసం కొన్ని పనులు మనం పెట్టలేకపోయాము. వాటి సంఖ్య 1440 ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు జగదేవాల ప్రాజెక్టు కింద ఇది అయినది. ఈ పనుల గురించి మనకు దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దాంట్లో 34 కోట్లకి పేమెంట్ జరిగింది. ఇంకా 6 కోట్ల రూపాయలు పేమెంట్ చేయవలసింది. ప్రస్తుతం ప్రభుత్వ విధానంలో ఈ మధ్యన పేమెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేసి అన్ని గ్రామాలకి ట్యాపుల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాము. అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి రోజు జనవరి 15వ తారీఖు పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీరు సరఫరా ఇచ్చడానికి పథకాలు తయారు చేసుకొని ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నాము. దీనికోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము. అయితే అధికారులు మాటలకే పరిమితమవుతారో, మన్యం జిల్లాలో సక్రమంగా తాగునీరు అందించేందుకు కూటమి నేతలు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారో లేదో వేచి చూడాలి.